ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీరు ఏ విషయంలో చింతపడొద్దు, దిగులు పడొద్దు. మీరు ఆనందంగా ఉండాలి, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అపవాది ఏమో మీరు గొడవలు పడాలి, మీరు చికాకులు పడాలి, మీ దేహాన్ని పాడు చేసుకోవాలి అని అపవాది వాడు తిరుగుతాడు. ప్రభు కోరుకునేదేమో మన బ్రతికించేది, అపవాదేమో మనల్ని నాశనం చేసేది. ఇప్పుడు నువ్వు ఎవరి మాట ఏంటున్నావు? అపవాది ఎవరిని మింగుదనా అని గద్దించు సింహం వలె తిరుగుతుంది. మరి నువ్వు ఎవరి మాట వింటున్నావో, ఎవరిని పోలి నడుచుకుంటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకం తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనేలాగూ చేయుచున్నాను, లేండి ఇక్కడ నుండి వెళ్ళుదాము అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు.